రాజ్యాంగాన్ని బతికించుకోవడమే అంబేద్కర్కి మనమిచ్చే ఘన నివాళి అన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు సిపిఐ నేతలు. మూడోసారి గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు నేతలు. మెడలో దండ వేస్తూ అంబేద్కర్ గారి ఊపిరి తీసేటువంటి సైద్ధాంతిక శక్తులు బీజేపీ లాంటి రూపంలో ఆర్ఎస్ఎస్ లాంటి రూపంలో ఉన్నారు. వాళ్ళు మరలా ఇవాళ 400 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నారు. ఆ విధంగా బీజేపీ అనేది ఎక్కడో చోట దాన్ని ఫుల్ స్టాప్ చేయాలి, ఎక్కడో చోట దాన్ని ఆపాలి. ఆపకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా నిలబడదు. నిన్న మోడీ గారు చెప్తున్నాడు, నేను కాదు కదా సాక్షాత్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరని. ఇవన్నీ కూడా పెదవులపై నుంచి వచ్చే మాటలు. లోపల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తూట్లు పొడిచారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆకారం అలా ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి త్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే మన పౌరసత్వం కానీ ఒక్కొక్క అంగాన్ని తీసివేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఇవాళ బీజేపీ దేశానికి ప్రమాదకారిగా తయారైంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలని బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి అందరిని కలుపుకుపోవాలి. ఆ విధంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కలిసి ఇవాళ ఈ దేశంలో ముందుకెళ్ళాలి, రాజ్యాంగాన్ని బతికించుకోవాలి, దేశాన్ని బతికించుకోవాలి. అదే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఒక సవాల్ ఉన్నది. రాజ్యాంగం ఉండాలా వద్దా? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రజలపై ఉన్నదనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్యాంగం ఉండదు, నియంతృత్వమే రాజ్యవేల పరిస్థితి వస్తుంది. అందుకని సేవ్ డెమోక్రసీ, ఇక సెక్యులరిజం లౌకిక వ్యవస్థకైతే ఇప్పటికే భంగం కలుగుతూ ఉంది. ఎక్కడికక్కడికి మత ఉన్మాదం పెరిగి పొంచిపోషిస్తూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే వారు పొందుపరిచిన దాని మూలంగానే చిన్న రాష్ట్రాల అంశం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అది ఉంది కాబట్టి, అంశం ఉంది కాబట్టి ఏర్పడది. అందువల్ల ఇవాళ రాజ్యాంగం అన్నిటికీ మరి మతాలకు, కులాలకు, భాషలకు, సంస్కృతులకు, సాంప్రదాయం అన్నిటికీ అతీతంగా ఉంది కాబట్టి సేవ్ కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలంటే బీజేపీ అని ఓడించాలా, లౌకిక క్షేత్రం ఏకం కావాలా, కాంగ్రెస్ మరి అందరినీ కలుపుకొని పోయేదానికి ప్రధాన పాత్ర వహించాలని కోరుతాం.